హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి గులాబ్ జామున్ అండి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాము. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. దాంట్లోకి 1 కప్ గులాబ్ జామున్ మిక్స్ తీసుకోండి. ఏ బ్రాండ్ అయినా పర్లేదండి. ఒక 1 కప్పు తీసుకోండి. దానిలోకి ఒక హాఫ్ కప్పు కాచి చల్లార్చిన పాలు తీసుకోండి. మీగడతో సహా పాలు తీసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది. ఒకవేళ మీగడ లేకపోయినా పర్వాలేదు. దీన్ని మనం కలుపుకొని ఒక పక్కన పెట్టుకొని 15 మినిట్స్ తర్వాత ఇంకొక బౌల్లోకి షుగరు 1.5 కప్ తీసుకోండి. అంతే వాటర్ యాడ్ చేసుకొని మనం బాయిల్ చేసుకోవాలి. 10 మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా జస్ట్ స్టిక్కీగా అనిపిస్తే చాలు. ఇంతవరకు పాకం వస్తే చాలండి. దీన్ని మనము స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి. దీంట్లో ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి, ఒక 1 స్పూను. తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా గులాబ్ జామున్ మిక్స్, వీడియోలో చూపించిన విధంగా మీరు బాల్స్ అనేవి చేసుకోవాలి. అంటే ఇలా నొక్కి పెట్టి చేస్తే మనకి అవి పగలకుండా వస్తాయన్నమాట, విడిపోవు మనకి ఫ్రై చేసుకున్నప్పుడు. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత దాంట్లోకి ఇలా సిమ్లో పెట్టుకొని మాత్రమే స్టవ్ అనేది మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఎటువంటి విడిపోకుండా ఒకటి కూడా మంచిగా వచ్చాయన్నీ. తర్వాత మనం ఆల్రెడీ పాకం అనేది చల్లార్చి పెట్టుకున్నాం కదా, దానిలోకి ఈ గులాబ్ జామున్ అనేవి యాడ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన గులాబ్ జామున్ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.